శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 99వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో పాండవులు వనవాసానికి బయలుదేరటం జరుగుతున్నది. ఆ బయలుదేరేటప్పుడు పెద్దలందరినీ కూడా ధృతరాష్ట్రుడు, భీష్ముడు మొదలైనటువంటి పెద్దల దగ్గర అనుమతి తీసుకుని వారి అనుమతితో విదురుడి యొక్క సలహాలు కూడా స్వీకరించి ఆ తర్వాత వానప్రస్థానికి బయలుదేరుతున్నారు పాండవులు. అనుద్యూతంలో ఓడిపోయారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమం ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, దీన్ని గడపడానికి బయలుదేరుతున్నారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. సభాపర్వంలో 99వ అధ్యాయం చివరి శ్లోకాలు మనం ప్రవచించుకుంటున్నాం. దీంట్లో వనాయ ప్రస్థితాన్ పాండవాన్ ప్రతి దుశ్శాసనకృత అపహాస, దుశ్శాసనుడు అవమానించడం జరిగింది. దుర్యోధనుడు భీమసేనుడి యొక్క నడకని కూడా అనుకరించి అవమానించడం జరిగింది. ఆ తర్వాత పాండవానాం బహుప్రతిజ్ఞాకరణ పూర్వకం ధృతరాష్ట్ర సమీప గమనం, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. భీమసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీటిల్లో మాట్లాడటం జరిగింది. ఈ అధ్యాయం కూడా మనం ఇది చేసుకున్నామండి. 99 అయిపోయింది. 100వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. యుధిష్ఠిరేణ వనగమనాయ భీష్మాద్యామంత్రణం పాండవాన్ ప్రతి విదుర వచనం. ఇది 99 కాదు, 100వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. యుధిష్ఠిర ఉవాచ, యుధిష్ఠిరుడు పెద్ద ఆయన అయినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు. అనుజ్ఞ తీసుకుని బయలుదేరుతున్నాడు, పెద్దవాళ్ళు కాబట్టి. ఆమంత్రయామి భరతాం తథా వృద్ధం పితామహం రాజానం సోమదత్తం చ మహారాజం చ బాహ్లికం. ఆమంత్రయామి, మేము బయలుదేరతాము మీ అనుజ్ఞ తీసుకుని. ఎవరి అనుజ్ఞ తీసుకుని? వృద్ధం పితామహం, మొట్టమొదట ఆయన నమస్కారం చేసింది పితామహం, పెద్దవాడైనటువంటి వృద్ధుడైనటువంటి తాతగారిని. పితామహుడు అంటే తాతగారు, భీష్మ పితామహుడు. రాజైనటువంటి వాళ్ళు ఆ ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు మొదలైనటువంటి రాజులు. ద్రోణం కృపం నృపాంశ్చ అన్యాన్ అశ్వత్థామానమేవ చ. ద్రోణుడు, కృపాచార్యుడు, అలాగే అనేక మంది రాజులు. అశ్వత్థానామేవ చ, రాజులతో పాటుగా అలాగే గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామను కూడా వాళ్ళ అనుజ్ఞ తీసుకుని బయలుదేరుతున్నారు పాండవులు. ముఖ్యంగా విదురం ధృతరాష్ట్రం చ ధార్తరాష్ట్రాం చ సర్వశః. బుద్ధిమంతుడైనటువంటి విదురుడి దగ్గర, ధృతరాష్ట్రుడి దగ్గర, ధార్తరాష్ట్రుడి దగ్గర, వీళ్ళందరి దగ్గరికి వచ్చి అక్కడికి పెద్దలందరికీ నమస్కారం చేసి ఇక వనానికి వెళ్ళటానికి ఆజ్ఞ తీసుకుని బయలుదేరుతున్నారు. ఆ తర్వాత సోమదత్తిం మహావీర్యం వికర్ణం చ మహామతిం యుయుత్సుం సంజయం చైవ తథైవ అన్యాన్ సభాసదః. అన్యాన్ సభాసదః అంటే ఇంకా సభాసదులు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సభాసదులందరి దగ్గర కూడా ఒకసారి అందరికీ కూడా వీడ్కోలు పలికి వాళ్ళ అనుమతి తీసుకుని, అంతేకాకుండా స్త్రీలు ఎవరైతే సభలో ఉన్నారో వాళ్ళకు కూడా గాంధారీంచ మహాభాగం, గాంధారీ దేవి దగ్గర అనుమతి తీసుకున్నారు. తమ తల్లి అయినటువంటి కుంతి, మాతరంచ తథా పృథా, కుంతీదేవి, పృథా అంటే కుంతీదేవి, పాండవుల కన్న తల్లి అయినటువంటి కుంతీదేవి, ఆవిడ కూడా అక్కడే ఉంది. గాంధారి ఉంది.
సర్వానామంత్ర్య గచ్చామి ద్రష్టాస్మి పునరేత్య. వహ వహ అంటే మిమ్మల్ని, మళ్ళీ ద్రష్టాస్మి మళ్ళీ నేను తిరిగి చూస్తాను. ఇప్పుడు మాత్రం గచ్చామి, వనం గచ్చామి, ఇప్పుడు మాత్రం వనానికి వెళ్ళొస్తాను మీ అందరి యొక్క అనుమతితో. వనానికి పోవటానికి మీ నుండి అనుజ్ఞ కోరుతున్నాను, ఆజ్ఞ కోరుతున్నాను. ఎందుకంటే ఈ విధంగా జూదంలో ఓడిపోయాం కాబట్టి పెద్దలైనటువంటి మీ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళాలి. కాబట్టి మీ నుండి అనుజ్ఞ తీసుకుంటున్నాను, తిరిగి వచ్చి మిమ్మల్ని అందరి యొక్క దర్శనం చేసుకుంటానని చెప్పి వెళ్తున్నాడు అక్కడ. అట్లా ధర్మరాజు యుధిష్ఠిరుడు కోరగానే శ్రీ వైశంపాయన ఉవాచ నచ కించిదథోచుస్తం హ్రియాసన్నా యుధిష్ఠిరం మనోభిరేవ కళ్యాణం దదుస్తే తస్య ధీమతః. ధీమతః అనే పదం బుద్ధిమంతుడు. ఈ విధంగా యుధిష్ఠిరుడు పెద్దవాళ్ళందరినీ, కౌరవులతో పాటు అందరినీ కూడా అడుగుతూ ఉంటే పెద్దవాళ్ళు సిగ్గుపడ్డారట పాపం. ఇట్లాంటి ఆపదల్లో నెట్టేశామే మనం ఇంతమంది ఉండి కూడా అని చెప్పి సిగ్గుతో నచకించిత్ అధ ఊచుహూతం. హ్రియ అంటే హ్రియం అంటే సిగ్గు. సిగ్గుతో ఏమీ మాట్లాడలేక పాపం వాళ్ళందరూ కూడా తలలు దించుకొని, అయ్యో ఇన్ని కష్టాల్లో నెట్టేశామే మనం ఇంతమంది ఉండి కూడా ధర్మం లేకుండా అని ఏమీ మాట్లాడలేకపోయారట పెద్దవాళ్ళందరూ కూడా. ఈ భీష్మాదులు మొదలైనటువంటి వాళ్ళు, ఒక్క విదురుడు తప్ప మిగతా వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నటువంటి వాళ్ళు, ఏమీ బదులు చెప్పలేదు. మనసులోనే ధర్మరాజు యొక్క శ్రేయస్సును మాత్రం కోరుకున్నారట. మనోభిరేవ కళ్యాణం దదు తే. వాళ్ళందరూ కూడా మనసులోనే పాండవులకి ఎప్పుడు శుభం కలగాలి, వాళ్ళు పుణ్యాత్ములు అంటే పైకి కూడా చెప్పలేనంత భయపడుతున్నారు దుర్యోధనాదులకి. దేనికి? వాళ్ళకి బలపరాక్రమాలు ఉన్నాయని కాదు, వాళ్ళకి నోటి దురుసు. ఆ నోటి దురుసుతనంతో పెద్ద చిన్న అనేది లెక్క చేయకుండా సభలో వాళ్ళందరి పరువు తీశారంటే ఇన్నాళ్ళు ఉంచుకున్నటువంటి మర్యాద, ఖ్యాతి అంత అపఖ్యాతి అయిపోతుంది. అట్లా దుర్యోధనుడు ఈ దుష్ట చతుష్టయం అనేటువంటి వారి యొక్క పరాక్రమాన్ని చూసి భయపడట్ల భీష్మాదుడు. వాళ్ళ పంచన ఉన్నారు కాబట్టి, ధృతరాష్ట్రుడు వంత పాడుతున్నాడు కాబట్టి ఏమీ మారు మాట్లాడకుండా ఉంటున్నారు వాళ్ళు. కానీ విదురుడు మాత్రం చక్కగా చెప్పవలసింది నిష్కపటంగా నిష్కర్తగా చెప్తాడు. విదుర ఉవాచ. అలాంటి సందర్భంలో, ఎవరు మాట్లాడలేని సందర్భంలో విదురుడు చెప్తున్నాడు చక్కగా పాండవులకి. ఆర్యా పృథా రాజపుత్రి నారణ్యం గంతుమర్హతి. మొట్టమొదటి ఆయన చెప్పినటువంటి నిజంగా పదాలు ఉన్నాయి, బంగారం లాంటి మాటలు చెప్తున్నాడు. నాయన మీరు అరణ్యానికి వెళ్తున్నారు, రాజపుత్రిం కుంతీం నా అరణ్యం గంతుమర్హతి. మీ తల్లి అయినటువంటి కుంతీదేవి, ఆవిడ రాజకుమార్తె, రాజపుత్రిక, రాజభవనాలలో నివసించవలసినటువంటి అర్హత కలిగినటువంటి స్త్రీ, వీరవనిత అయినటువంటి కుంతీదేవి అరణ్యం నా గంతుమర్హతి. మీతో పాటు అరణ్యాన్ని మాత్రం వెళ్ళటానికి అర్హురాలు కాదు, తీసుకువెళ్ళమాకు, మేము చూసుకుంటాం అంటూ అభయం ఇస్తున్నాడు చక్కగా విదురుడు బాబాయ్ గారు. సుకుమారీచ వృద్ధాచ నిత్యం చైవ సుఖోచిత. ఆవిడ సుకుమారి, పైగా పెద్ద ఆవిడ, వృద్ధురాలు, మాకు వదిని గారు తల్లితో సమానం కాబట్టి నిత్యం చైవ సుఖోచిత. ఆవిడ నిత్యము సుఖించవలసినటువంటి వయసులో ఉన్నటువంటి ఆవిడ, ఆవిడ రాజభోగాలు అనుభవించవలసినటువంటి ఆవిడ. ఆవిడికి ఎక్కడ అరణ్యవాసము మొదలైనటువంటివి ఎక్కడ ఆవిడికి రాసి పెట్టలేదు. కాబట్టి ఆవిడ సుఖంగా ఉండదగినటువంటి స్త్రీ. అట్లాంటి ఆవిడ్ని ఇక్కడ ఉండదు, నువ్వు నీతో పాటు వనాలకి తీసుకువెళ్ళమా. ఇహ వత్స్యతి కళ్యాణి సత్కృత మమ వేష్మని. వేష్మని అంటే నివాసము, నా నివాసం. మమ వేష్మ, నా గృహంలో, నా నివాసంలో ఆవిడ ఈ కళ్యాణి శుభం మంగళప్రదమైనటువంటి మీ తల్లి సుభద్ర, మీ తల్లి కుంతీదేవి ఇహ వత్స్యతి, ఇక్కడే నివసిస్తూ ఉంటుంది అని యుధిష్ఠిరుడితో చెప్పాడు విదురుడు. ఇది పార్థ విజానీధ్వమగదం వోస్తు సర్వశః. కాబట్టి దీన్ని మీరు అంగీకరించండి నాయన, చక్కగా మీకు మంగళకరమైనటువంటి సమయం వస్తుంది మళ్ళీ అని ధర్మరాజుకి, పాండవులందరికీ కూడా విదురుడు చక్కగా మీ తల్లి ఇక్కడే ఉంటుంది, మీరందరూ చక్కగా వనాల్లో జాగ్రత్తగా గడిపి సుఖంగా జాగ్రత్తగా తిరిగి రండి నాయన అని చెప్పి మనసులో ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ మీరందరూ వనాల్లో సుఖంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని నా శుభాకాంక్షలు. విజానీధ్వం అగదం వోస్తు. అగదం అంటే ఎక్కడ కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటూ సుఖంగా ఉందురుగాక, ఎప్పుడు మీకు శుభం కలుగుగాక అని
దీవిస్తున్నాడు అక్కడ విదురుడు మనస్ఫూర్తిగా. అప్పుడు పాండవులు అంటున్నారు, పాండవావోచు, తల్లి ఇట్లా కుంతీదేవి మా దగ్గర ఉంటుంది అని అన్నప్పుడు దానికి సంతోషంగా అంగీకరిస్తున్నాడు ధర్మరాజు ఈ 2 శ్లోకాలలో. తథేత్యుక్త్వా బ్రువన్ సర్వే యథానో వదసే నఖ త్వం పితృవ్యః పితృసమః వయం చ త్వత్పరాయణాః. పితృసమః, నువ్వు తండ్రితో సమానమైనటువంటి వాడివి నాయన విదుర అంటూ ధర్మరాజు సోదరుల తరఫున మాట్లాడుతున్నాడు. పితృవ్యః అంటే బాబాయ్ అని అర్థం ఇక్కడ. తండ్రితో సమానమైనటువంటి వాడు పితృవ్యః, బాబాయ్. కాబట్టి తథా ఇది ఉక్త్వ, మీ అంగీకారమే మా అంగీకారం అని సర్వే బ్రువన్, అందరూ పలికి, యథానో వదసేనక వయం చ తత్పరాయణ, మా అమ్మ కుంతిదేవే కాదు, మేమందరం కూడా ఇదిగో నిన్ను అనుసరించేటువంటి వాళ్ళమే. తత్పరాయణ అంటే, పరాయణ అంటే శరణుజొచ్చేటువంటి వాళ్ళము, నిన్నే శరణు వేడేటువంటి వాళ్ళం, నీ అడుగుజాడల్లో నడిచేటువంటి వాళ్ళం మేమందరం కూడా. ఎందుకంటే నువ్వు మాకు పితృతుల్యుడివి, పితృడితో తండ్రితో సమానమైనటువంటి వాడివి అని చెప్పడం అక్కడ అంతరా అర్థం. యథాజ్ఞాపయసే విద్వంస్తం త్వం హి నః పరమో గురుః యచ్ఛాన్యదపి కర్తవ్యం తద్విధస్త్వ మహామతే. యథాజ్ఞాపయసే విద్వస్త్వం హి నః పరమో గురుః యచ్ఛాన్యదపి కర్తవ్యం తద్విధస్వ మహామతే. కాబట్టి నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలా, నువ్వు ఏదంటే అది తప్పకుండా చేస్తాం. యథా ఆజ్ఞాపయసి, నీ ఆజ్ఞే మాకు శిరోధార్యమైనటువంటిది, మాకు గౌరవించదగింది, మాననీయమైనటువంటిది. కాబట్టి ఇంకేమైనా మా కర్తవ్యం ఏదైనా ఉంటే, చేయదగింది ఉంటే అది కూడా చెప్పు అని చెప్పి విదురుణ్ణి చక్కగా వినయంగా అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు. చాలా నువ్వు చొప్పించింది చాలే అని చెప్పి అందులో దుర్యోధనులాగా. దుర్యోధనుడు అయితే నువ్వు మాట్లాడకు, పైగా ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడాడు విదురుడితో. అయినా సరే ఆయన విద్యుక్త ధర్మంగా విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పవలసినవి చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పవలసినవి చెప్పాడు, పాండవులకి ఇంకా ఎక్కువ చెప్తాడు చక్కగా, ఎందుకంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు. వినయంగా అడుగుతున్నారు పైగా, యచ్ఛాన్ అన్యదపి కర్తవ్యం, అన్యదపి కర్తవ్యం, ఇంకా మేము చేయవలసింది ఏదైనా కర్తవ్యం చేయవలసి ఉంటే తద్విధత్స్వం మహామతే, ఓ బుద్ధిమంతుడైనటువంటి విదుర, అవన్నీ మమ్మల్ని ఆజ్ఞాపించు, ఏం చేయమంటావో ఆజ్ఞాపించు, శిరోధార్యంగా స్వీకరించి మేము అవి పాటిస్తామంటున్నారు అక్కడ. అలా చెప్తే వినేటువంటి వాళ్ళు ఉంటే ఎంతైనా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. విదురుడు ఇక చెప్తున్నాడు, ఒక 20 శ్లోకాలలో వాళ్ళకి చక్కగా హితవచనాలు బోధించి జాగ్రత్తగా ఉండండి నాయన అంటూ. విదుర ఉవాచ యుధిష్ఠిర విజానీహి మమేదం భరతర్షభ నాధర్మేణ జితః కచ్చిత్ వ్యధతే వై పరాజయే. మొట్టమొదటి శ్లోకంలోనే మోటివేషన్ అంటారు చూసారా, మానసికంగా ధైర్యాన్ని నింపుతున్నాడు మొదటి శ్లోకంలో. నువ్వు జూదంలో ఓడిపోయావని చెప్పి మనసులో పెట్టుకోమా, ఎందుకంటే ధర్మయుద్ధంగా ఓడిపోతే అప్పుడు మనం బాధపడాలి. ఇది అధర్మ యుద్ధంగా ఓడిపోయినటువంటి ఆటలో నువ్వు ఓడిపోయినందుకు మనసులో ఏం పెట్టుకోమా. నా ధర్మేణ అనే పదం అంటే, నా ధర్మేణ అంటే ధర్మము కానిది, దాంట్లో వాడు గెలిచారు, వాళ్ళు సిగ్గుపడాలి. అధర్మం కానటువంటి దాంట్లో నువ్వు గెలిస్తే నేను గెలిచానని చెప్పుకోక్కర్లా, అధర్మంగా గెలిచినందుకు సిగ్గుపడాలి. కానీ నువ్వు అధర్మంగా ఓడిపోయావు కాబట్టి మనసులో పెట్టుకోమా. ధర్మంగా ఓడిపోతే అప్పుడు బాధపడచ్చు, అయ్యో నా పరాక్రమం ఇంతే ఉంది, నేను ఓడిపోయానే, నేను రాజునే, నాకేం రాదా, చేత కదా అని నువ్వు బాధపడచ్చు. కానీ ఇక్కడ నువ్వు అధర్మంగా ఓడిపోయావు, వాడు అధర్మాత్ముడు, వాళ్ళ ఆటలో అట్లా ఓడగొట్టారు, నేను మోసం చేసి ఓడగొట్టారు, కాబట్టి నువ్వు బాధపడాల్సిందే ఉంది దీంట్లో అని అద్భుతమైనటువంటి మాటలతో విదురుడు చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే అధర్మ మార్గంలో పరాజితుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఓటమికి ఏమాత్రము దుఃఖపడకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి మోటివేషన్ వచనాలు పలుకుతున్నాడు. ఎంత ఉత్సాహం అంటే మనసుని అద్భుతమైనటువంటి విజయం వైపు, ధైర్యం వైపు తీసుకువెళ్ళేటువంటి వచనాలు ఇవన్నీ కూడా. నా ధర్మేణ జితః కశ్చిత్ వ్యధతే, వ్యధతే అంటే దుఃఖించుట, బాధపడు, నా వ్యధతే దానికి బాధపడక్కల్లా. త్వం వై ధర్మం విజానీషే యుద్ధే జేతా ధనంజయ
హంతారీణాం భీమసేనో నకుల స్వర్ధ సంగ్రహీ. నీకు అద్భుతమైనటువంటి సోదరులు ఉన్నారయ్యా ధర్మరాజా. వాళ్ళని పెట్టుకుని సమర్థుడైనటువంటి భీమసేనుడు ఉన్నాడు. నువ్వే స్వయంగా ధర్మజ్ఞుడివి. త్వంవై ధర్మం విజానీషి. నీకు తెలియని ధర్మం లేదు, నీకు అన్ని ధర్మాలు తెలుసు. పైగా యుద్ధంలో అందరిని జయించగలిగినటువంటి ధనంజయుడు నీ పక్కన ఉన్నాడు. శత్రువుల్ని మర్దించి పిండి పిండి చేయగలిగినటువంటి భీమసేనుడు ఉన్నాడు ఓ పక్కన. నకులుడు అర్ధ సంగ్రహి, సమస్తమైనటువంటి కార్యాలు నెరవేర్చగలిగినటువంటి సర్వసమర్థుడైనటువంటి నకులుడు ఉన్నాడు. సమస్తమైనటువంటి వస్తువుల్ని సమకూర్చడంలో నేర్పరైనటువంటి వాడున్నాడు. సహదేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. సంయమము అంటే మనో నిగ్రహం. సంయంతా సహదేవస్తు ధౌమ్యో బ్రహ్మవిత్తమ. ఇట్లాంటి సోదరులను ఐదుగురిని పెట్టుకున్నావు, ఇంకే కావాలి? ఐదుగురు సోదరులు ఒకే గుప్పెట్లాగా అంచి శక్తి ఆయుధంలాగా ఉన్నారు మీరందరూ కలిసి. సంయంత, ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి సహదేవుడు, అటు నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు. అంతకంటే మించి మిమ్మల్ని అందరినీ సరైన మార్గంలో నడపగలిగినటువంటి బ్రహ్మవేత్త ఒకడున్నాడు. ధౌమ్యో బ్రహ్మ విదుత్తమ. ధౌమ్య మహర్షి, ఆయన మీ కుల పురోహితుడు. ఆయన పురోహితుడిగా పెట్టుకున్నావు. ఆయన పురోహితుడిగా పెట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావు, ఇంకేం కావాలి? ఆ ధౌమ్యుడు బ్రహ్మవిత్తమ, బ్రహ్మవేత్తలలో ఉన్నతోత్తమమైనటువంటి వాడు, ఉత్తమోత్తమమైనటువంటి వాడు. ఆయన మార్గంలో వెళ్తే ఇంకేముంది? ధర్మార్థ కుశలా చైవ ద్రౌపది ధర్మచారిణి. పైగా మీ యొక్క భార్య ద్రౌపది, ఆవిడ తక్కువదే. సమస్తమైనటువంటి ధర్మ పరాయణురాలైనటువంటి స్త్రీ, ధర్మాన్ని ఆచరించేటువంటి స్త్రీ, ధర్మాలన్నీ తెలిసినటువంటి స్త్రీ ఆవిడ. ధర్మ అర్థ సంపాదనలు ఏవైతే ఉన్నాయో, ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థాలన్నీ తెలిసినటువంటి కుశలురాలు, నేర్పరి. అట్లా పైగా మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండేవారు, అందరూ నీ మాట వినేటువంటి వాడు. అలాంటి తమ్ముళ్ళు ఉన్నారు, అట్లాంటి ప్రియులు నీకు ఉన్నారు, నువ్వంటే ఇష్టపడేటువంటి ప్రజలు ఉన్నారు. అన్యోన్యస్య ప్రియా సర్వే, సర్వే అన్యోన్య ప్రియ. అంతేగాని వాళ్ళ వాళ్ళు కొట్టుకుపడేటువంటి వాళ్ళు కాదు. అన్నదమ్ములు ఎంతో మంది కొట్టుకుంటూ ఉంటారు, అట్లా కాదు. అన్యోన్యం ప్రియభావంతో ఉండేటువంటి వాళ్ళు మీరందరూ. తథైవ ప్రియదర్శనా. చక్కగా అందరికీ కూడా చక్కగా ఉండేటువంటి వాళ్ళు మీ యొక్క అన్యోన్యమైన బంధం. పరైరభేద్యా సంతుష్టా ఓవో ఓవో స్పృహయేదిహ. అట్లాంటి అద్భుతమైనటువంటి మిమ్మల్ని చూసి అందరికీ సంతోషమే కలుగుతుంది, కానీ మీలో శత్రువులు భేదం కలిగించడం అనేటువంటిది వాళ్ళకి అశక్యమైనది. ఆ కౌరవులు ఇప్పటిదాకా ఏం చేశారంటే మీలో మిమ్మల్ని విడతీయాలనేటువంటి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఆ శత్రువులు మీలో భేదోపాయాన్ని కలిగించి మిమ్మల్ని విభజించడం అనేటువంటిది వాళ్ళ తరం కాదు. ప్రపంచంలో అయినా మీరంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మీరంత మంచివాళ్ళు, మీరంత ఓదార్పు కలిగినటువంటి వాళ్ళు. ఓవో నస్పృహయేదిహ అనే దానికి అర్థం అది. నస్పృహయేద్, మీరంటే ఇష్టం ఉండనటువంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సరే, ఈ వెధవల్ని మనం అసలు లెక్క పెట్టక్కర్లా, కౌరవుల్ని. అంటే వీళ్ళు పోయేటువంటి వాళ్ళని చెప్పి నా పక్కన లెక్కేసాడు పక్కన. కేశవై సర్వ కళ్యాణ సమాధిస్తవ భారత నైనం శత్రుర్విషహతే చక్రేణాపి సమోప్యుత. అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు అక్కడ. నీకు ఉన్నటువంటి ఆ ఓర్పు, ఆ నియమాలు సమస్తమైనటువంటి విధంగా నీకు శ్రేయస్సుని కలిగిస్తూ ఉంటాయి, నీకు మంచిని కలిగిస్తూ ఉంటాయి అయ్యా. పైగా ఇంద్ర పరాక్రమంతో కలిగినటువంటి వాడివి నీవు. ఇంద్ర సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి శత్రువుని కూడా నీ యొక్క గుణములతో నువ్వు వాళ్ళని ఎదిరించగలవు. నీ గుణాలు అట్లాంటివి. ఈ సద్గుణ సమూహం అనేటువంటిది నీకు ఏదైతే ఉంటుందో ఆ సద్గుణ సమూహంతో అటు ఇంద్రుడు వచ్చినా సరే నిన్ను ఎదిరించలేడు. నైనం శత్రు విషహ్యతే శక్రేణాపి అన్నాడు. అంటే ఇంద్రుడు కూడా సమహ అపి, ఇంద్రుడు కూడా ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు ఎవరు వచ్చినా సరే నిన్ను జయించలేడు. ఎందుకంటే సర్వకళ్యాణవై సమాధి, సమస్తమైనటువంటి మంగళప్రదమైనటువంటి గుణాలన్నీ నీలో ఉన్నాయి. ఆ గుణాల వలన, ఆ ధర్మాన్ని అవలంబించడం వల్ల అంతటి బలం వస్తుంది, ఇంద్రుణ్ణి కూడా జయించే బలం వస్తుంది.
హిమవత్యనుశిష్టోసి మేరు సావర్ణినా పురా ద్వైపాయనేన కృష్ణేన నగరే వారణావతే భృగుతుంగే చ రామేణ దృష్టద్వత్యాం చ శంభునా అస్రౌషీరసి తస్యాపి మహర్షేరంజనం ప్రతి అంటున్నాడు అక్కడ. ఆ పూర్వం మేరు సావర్ణి అనేటువంటిది హిమాలయంపై ఉన్నది ఒకటి, మేరు సావర్ణి పర్వతం. ఆ మేరు సావర్ణి అనేటువంటి హిమాలయంపై నీకు ధర్మము జ్ఞానమును ఉపదేశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నీకు చాలా మంది పెద్దలు అక్కడ ఉపదేశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి కూడా జరిగింది. ఎందుకంటే పుట్టిందే ఆయన అక్కడ, నీ తండ్రి అక్కడే పెరిగాడు, మీరు అక్కడే పుట్టారు. అక్కడ చాలా మంది మహర్షులు నీకు ఉపదేశం చేసి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు హస్తినాపురానికి, తల్లి దగ్గరికి బాల్యంలో. అట్లాంటి మేరు సావర్ణి హిమాలయంపై నీకు ధర్మము జ్ఞానం అన్ని ఉపదేశించారు పెద్దలందరూ కూడా. వారణావతార నగరంలోనే ఉన్న వ్యాస భగవానుడే స్వయంగా వచ్చి నీకు ఎన్నో చెప్పాడు. వ్యాస భగవానుడు ఎన్నో ధర్మాలు నీకు చెప్పుకుంటూ ఎప్పుడెప్పుడు కష్టాలు వచ్చినా సరే నీకు వెంటనే వచ్చి సూచనలు ఇచ్చి వెళ్తూ ఉంటాడు. అట్లాగే భృగుతుంగం అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైనటువంటి పరశురాముడు, దృషద్వంతి నదీ తీరంలో సాక్షాత్తు భగవంతుడైనటువంటి శంకరుడు, అంజన అనేటువంటి పర్వతం పైన అసితి మహర్షి అనేటువంటి వీళ్ళందరూ కూడా నీకు చక్కగా ఎన్నో ఉపదేశాలు చేసినటువంటి సంఘటనలు జరిగాయి అని అవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు? రాబోయే అరణ్యవాసంలో కూడా నీకు ఈ మహర్షుల యొక్క, పుణ్యాత్ముల యొక్క, దేవతల యొక్క సంపర్కం అనేటువంటిది కలగబోతుంది అనేటువంటిది విదురుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా కల్మాషీతీర సంస్థ గతస్త్వం శిష్యతాం భృగో, పరశురాముడి యొక్క సాంగత్యం నీకు కలిగింది. ద్రష్టా సదా నారదస్తే ధౌమ్య తే అయం పురోహిత, నారదుల వారి యొక్క ఆగమనం కలిగింది రాజసూయ యాగానికి. ధౌమ్య పురోహితులు వారు నీ దగ్గరే ఉన్నారు. మహాసీహి సాంపరాయే త్వం బుద్ధిం త్వాం ఋషి పూజితాం, ఇట్లాంటి మహానుభావుల యొక్క ఋషుల యొక్క సేవలో తరిస్తున్నావయ్యా. పురూరవ సమైరం త్వం బుద్ధ్యా జయసి పాండవ. ఇంతమంది అద్భుతమైనటువంటి కల్మాషి నదీ తీరంలో నివసించేటువంటి ఆ భృగు మహర్షి యొక్క ఉపదేశం కూడా నీకు చేశారు. ఆ భృగు మహర్షి అనుగ్రహించాడు. అంతేకాకుండా నారద మహర్షి సర్వదా నీ క్షేమాన్నే కోరుతూ నీ తండ్రి ఇచ్చినటువంటి సందేశం కూడా తీసుకొచ్చి మరి నీ తండ్రి రాజసూయం చేయమన్నాడు. నువ్వు రాజసూయం చేస్తే సత్యహరిశ్చంద్రుడు ఏ లోకంలో ఎట్లా అయితే సుఖపడుతున్నాడో ఆయన కూడా అలా సుఖాలు అనుభవించాలనుకుంటున్నాడు అయ్యా, ఇది సందేశం అని చెప్పి మరి ఈ విధంగా నారదుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా నీ బాగోగులు కోరుతున్నారు. ఈ పురోహితుడు ధౌమ్యాచార్యుడు నిరంతరం నీతోనే ఉన్నాడు. ఆయన నీ చెంత ఉన్నంత కాలం ఇలాంటి కష్టాలు అనుకుంటున్నాయేమో, అవి కష్టాలు కాదు. ఆయన ఉన్నాడు అంటే చాలు. ఈ కష్టాలు తెచ్చిపెట్టినటువంటి వాళ్ళకి ఇక శాశ్వతమైనటువంటి కష్టాలు వాళ్ళకి వస్తాయి, కానీ నీకేమీ రావు. నీకు 4-5 రోజులే ఈ 13 సంవత్సరాల లెక్క. అసలైంది వాళ్ళ జీవితం తర్వాత ఉంది, చరమాంకం. కాబట్టి ధౌమ్యుల వారు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారంటూ మానసికమైనటువంటి ధైర్యాన్ని నింపుతున్నాడు ఇక్కడ. ఎంతో మంది మహర్షులు, దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళే ఎటువంటి విజ్ఞానాన్ని నీకు పంచారో అది నువ్వు గుర్తుపెట్టుకోవయ్యా అంటూ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు అక్కడ. అలాగే ఐంద్రే జయే ధృతమన యామ్యే కోప విధారణే శక్త్యా జయసి రాజ్ఞోన్యాన్ ఋషీన్ గర్గోపసేవయా ఐంద్రే జయే ధృతమన యామ్యే కోప విధారణే తథా విసర్గే కౌబేరే వారుణే కోప విధారణే ఆత్మప్రదానం సౌమ్యత్వమర్థైశ్చేవోపజీవనం. అంటే మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు పరలోక విజ్ఞానం గురించి ఏదైతే సమ్మతించినటువంటి చెప్పారో, సమస్తమైనటువంటి చక్కటి వేదవాక్యాలు చెప్తూ ఉంటారో అవి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టమాకయ్యా అని పురూరవుడి దగ్గర నుంచి వచ్చాడు. పురూరవ సమైలం త్వం బుద్ధ్వా జయసి పాండవ అని దాని దగ్గర నుంచి కూడా చెప్పుకుంటూ వాళ్ళ యొక్క వంశం పురూర వంశం అంటారు పాండవులు. ఆ పురూరవుని కూడా నీ యొక్క బుద్ధి శక్తితో, నీకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి మేధాశక్తితో నువ్వు ఓడించగలవు. అంతేకాకుండా నీ బలం చేత, నీ సోదరుల యొక్క బలం చేత సమస్తమైన రాజుల్ని కూడా నువ్వు ఓడించగలవు. నీకున్నటువంటి ధర్మం చేత సమస్తమైనటువంటి ఋషుల్ని జయించగలవు. అంతేకాదు ఐంద్రే జయే ధృతమన, ఇంద్రుడు
ఆ ఇంద్రుడి నుండి మనస్సులో కూడా విజయోత్సాహాన్ని పొందేటువంటి శక్తులు నీ దగ్గర ఉన్నాయి. అంటే ఇంద్రుడి వలన వచ్చేటువంటి భయాలు తొలగించుకుని ఇంద్రుడి నుండి కూడా విజయాన్ని పొందేటువంటి శక్తులన్నీ, ఆ విజయోత్సవం పొందేటువంటి శక్తులు కూడా నీలో ఉన్నాయి అని తన యొక్క పరాక్రమాన్ని గుర్తు చేస్తున్నాడు. ధర్మరాజు యొక్క పరాక్రమ శక్తి దేనికి ఉంది ధర్మరాజు దగ్గర అంటే ధర్మం అనేటువంటి శక్తి. ఆ ధర్మం అనే శక్తితో నువ్వు దేన్నైనా జయించవచ్చు. అంతేకాకుండా యమధర్మరాజు బాగా కోపం, యామ్యే కోప విధారణే అని పదం ఇచ్చాడు అక్కడ. కోప విధారణే, కోపాన్ని ధరించడంలో, కోపం పొందేటువంటి వాళ్ళలో ఎక్కువ తొందరగా కోపం వచ్చేది ఎవరికంటే మనకి ఆ దుర్వాస మహర్షి లాగానే యమధర్మరాజుకి బాగా ఉంది. యమధర్మరాజు నుండి మనం నేర్చుకునేటువంటి కూడా, ఎంత కోపం అయితే యమధర్మరాజుకు వస్తుందో అంతటి కోపాన్ని యమధర్మరాజు అణుచుకుంటూ ఉంటాడట, అదుపులో పెట్టుకుంటూ ఉంటాడట, నిగ్రహించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ యామ్య అంటే యమధర్మరాజు నుండి అన్నట్టు. యమధర్మరాజు నుండి ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలనేటువంటిది నువ్వు నేర్చుకున్నావు. అందుకే ఇంత నిగ్రహంగా ఉన్నావు. వాళ్ళు ఆ విధంగా కౌరవులు మాయాజూతం అంత రెచ్చగొడుతున్నా కూడా నువ్వు అంత నిగ్రహంగా ఉన్నావంటే ఇదిగో దానికి కారణం ఇదే. అలాగే ఔదార్యంలో గాని, దానంలో గాని కుబేరుణ్ణి, వరుణుణ్ణి నువ్వు ఆదర్శంగా గ్రహించి ఉంటావు కాబట్టి ఇంత చక్కగా ఉన్నావయ్యా. తథా విసర్గే కౌబేరే వారుణే కోప విధారణే ఆత్మ ప్రదానం సౌమ్యం త్వమధ్యశ్చైవ ఉపజీవనం. కాబట్టి వాళ్ళ నుంచి నువ్వు గ్రహించు ఇట్లాంటి గుణాలు, ఫలానా ఫలానా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏ ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ నువ్వు గ్రహించు. నువ్వు అసలైతే ఇప్పటికే నువ్వు అవన్నీ ఆచరిస్తున్నావు. అలాంటివి ఏవైనా ఉన్నా కూడా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు గ్రహించు నాయన. ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క శక్తిని మనం ఉపాసించవచ్చు. ఉపాసనా దేవతలు అంటారు. కాబట్టి మనం కోపం తగ్గించాలంటే యముడిని కూడా ప్రార్థిస్తే కోపం తగ్గుతుంది. అది కూడా మనకి దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఎవరిని ఉపాసిస్తే ఏమొస్తాయి అనేటువంటిది కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఔదార్య గుణము, దాన గుణము కావాలంటే కుబేరుణ్ణి ఆశ్రయిస్తారు. దాన గుణం కూడా. అలాగే సంయమనం పాటించాలి. సంయమనం అంటే కాస్త ఎక్కడ క్రోధోత్సాహం లేకుండా నిగ్రహంగా ఉండాలి అనేటువంటిది, ఓర్పుగా ఉండాలంటే కనుక వరుణుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఏ గుణం కావాలంటే ఎవరిని ఉపాసించాలనేది ఇక్కడ శ్లోకాలు చెప్తున్నాడు విదురుడు స్వయంగా ధర్మరాజు. వాళ్ళని నువ్వు ప్రసన్నం చేసుకుంటే ఆ గుణాలు నీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. అంతేకాకుండా ఇతరుల హితం కోరుకుని నిన్ను నువ్వు ఆత్మదానం చేసుకోవడం అనేటువంటిది సౌమ్య భావం. అంతే, ఎంతసేపు సౌమ్యంగా చల్లగా ఉండటం, ఎక్కడ గొడవలు పెట్టుకోకుండా ఉండటం. అలాగే ఇతరులకి ఏదైనా తన దగ్గర ఉన్నటువంటి వస్తువుని దానం చేయటం, ఈ మొదలైనటువంటి సద్గుణాలు అనేటువంటివి మనం జలాధివాసం నుంచి గ్రహించాలట. సద్గుణాలు ఏవైతే వరుణదేవుడి దగ్గర నుంచి సంయమనం నేర్చుకోవడం సరే, మనం నదీ దేవతలు, సముద్రాలు మొదలైనటువంటి గంగా నదులు మొదలైన ఏవైతే ఉంటాయో ఆ నదుల నుంచి మనం నేర్చుకునేటువంటి ఏమిటంటే ఆత్మ ప్రధానం, సౌమ్యత్వము సౌమ్యత్వము సౌమ్యత్వం అభ్యశ్చైవ. అభ్య అనే పదం ఉంది చూసారా, అభ్య అంటే జలములు అన్నట్టు, నీరు అన్నట్టు. ఎక్కడైతే జలములు ఉంటాయో ఆ జలముల నుంచి మనం నేర్చుకునేటువంటి గుణాలు ఇవన్నీ కూడా. అలాగే భూమాత నుంచి ఏం నేర్చుకుంటాం? క్షమాగుణం. భూమే క్షమాచ తేజశ్చ సమగ్రం సూర్యమండలాత్. భూమాత నుంచి క్షమాగుణం నేర్చుకో. సూర్యమండలం నుంచి తేజస్సు నువ్వు పొందు. భూమాత నుంచి, ఎందుకంటే భూమాతకు ఉన్నటువంటి సహనం ఇంకెవరికి లేదంటారు. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత నుంచి నువ్వు ఉపాసన చేసుకుని ఇవన్నీ పొందు. అరణ్యాల్లో కూర్చుని ఏం చేస్తాం ఇంకేముంది ఇక్కడ ఏం పని లేదా అనుకోగల. ఇగో ఇదే నువ్వు ఈ బలాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. వాయోర్బలం ప్రాప్నుహి త్వం భూతేభ్యశ్చాత్మ సంపదం. వాయో బలం ప్రాప్నుహి. వాయుదేవుడి నుంచి ఏం పొందాలట? బలం పొందాలట. అలాగే సమస్త పంచభూతాల నుండి ఏం పొందాలట? సంపత్తి పొందాలట. భూతేభ్యశ్చ ఆత్మ సంపద. ఆత్మ సంపద, అనేకమైనటువంటి సంపదలు పంచభూతాల నుంచి పొందవచ్చు. అలాగే అగదం వోస్తు భద్రం వో ద్రష్టాస్మి పునరాగతాన్. అగదం వోస్తు, మీకు శుభం కలుగునాయన, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆరోగ్యంగా ఉండి చక్కగా శుభం కలుగుగాక, జాగ్రత్తగా వెళ్ళిరండి నాయన. ద్రష్టాస్మి పునరాగతాన్, తిరిగి వచ్చినటువంటి మిమ్మల్ని నేను మళ్ళీ చూస్తాను అని అన్నాడండి.
ఇది పెద్దవాళ్ళ నోటి నుంచి రావాల్సిన మాట. జాగ్రత్తగా వెళ్ళి రండి, మళ్ళీ వచ్చాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనే మాట అనాలి, తప్పకుండా అనాలి. కాబట్టి ఎటువంటి రోగాలు లేకుండా, అగదం అనే పదానికి అర్థం అది, ఆరోగ్యంగా ఉండటం. ఎటువంటి రోగాలు లేకుండా చక్కగా నిరంతరం మంగళం, భద్రం అంటే శుభము మంగళం కలగటం అనేటువంటిది నీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి క్షేమంగా వెళ్ళి వనాల నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ నేను చూస్తానయ్యా, వెళ్ళి రండి జాగ్రత్తగా అంటూ విదురుడు చక్కగా చెప్పవలసిన చెప్పి పంపిస్తున్నాడు. ఆపద్ధర్మార్థకృచ్ఛ్రేషు సర్వకార్యేషు వా పునః. ఆపద్ధర్మ అంటే ఆపద కాలం వస్తే, ఆపద కాలం నందు కానీ, ధర్మార్థాలకి ఎప్పుడైనా సంకటం ఆటంకం కలిగినప్పుడు కానీ, అన్ని కార్యాలకి కూడా అప్పుడప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు సముచితంగా పాలించు. అంటే ధర్మాన్ని విడిచిపెట్టదు. ఆ కర్తవ్యం ఏదైతుందో ఆ కర్తవ్యాన్ని పాటించు. అన్నగా గాని, రాజుగా గాని, యథావత్ ప్రతిపద్యేథా కాలే కాలే యుధిష్ఠిర అన్నాడు. కాబట్టి కాలానుగుణంగా యథావత్ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఆపృష్టోసీహ కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత. ఆపృష్టోసీహ కౌంతేయ కృతార్థం స్వస్మిమంతం త్వాం ద్రక్ష్యామ పునరాగతం నహి వో వృజినం కించిత్ వేద కశ్చిత్ పురాకృతం. కాబట్టి నీ కర్తవ్యం సముచితంగా పాటించుతారు అని చెప్పి చక్కగా నీ యొక్క పూర్వదోషాలని ఇంకా ఇతరులు ఎవ్వరూ కూడా తెలియకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేయి. పూర్వదోషాలంటే అంతకుముందు ఎప్పుడు కూడా మనం తప్పులు చెప్పుకోకూడదు, మనం మనిషిని చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను ఈ విధంగా విఫలమయ్యాను, ఈ విధమైన తప్పు చేశాను, ఈ విధమైన దోషాన్ని చేశాను అనేటువంటి ఇతరులకు తెలియకూడదు. అసలు దోషాలే చేయకూడదు. చేసినప్పుడు తెలియకుండా ఉండటం అనేది కూడా ఉండదు. అట్లా ప్రయత్నం చెయ్యి ఒకవేళ అని చెప్పి. ఎందుకంటే తమ్ముడి దోషాలు ఉండొచ్చు, లేకపోతే వాడు ఏదైనా చిన్నవాడు తప్పుతో వాళ్ళ తప్పును కూడా కప్పిపుచ్చేటువంటి బాధ్యత అన్నగా, తండ్రిలాగా అతను చూసుకుంటూ ఉంటాడు ధర్మరాజు. అలా భీమసేనుడు చాలా తప్పులు చేశాడు, అన్నిటినీ దగ్గర ఉండి రక్షించుకున్నాడు. ఆ యక్ష ప్రశ్నలు కానీ, నహుష ప్రశ్నలు కానీ రాబోయే ఘట్టాలు అవే అవన్నీ కూడా. ఈ విధంగా చెప్పి వైశంపాయన ఉవాచ ఏవ ముక్తస్తథేత్యుక్త్వా పాండవా సత్య విక్రమ భీష్మద్రోణౌ నమస్కృత్య ప్రాతిష్ఠత యుధిష్ఠిరః. ఈ విధంగా విదురుడి దగ్గర నుంచి చక్కగా ఉపదేశాలన్నీ పొంది యుధిష్ఠిరుడు భీష్మ ద్రోణాదులందరికీ కూడా నమస్కారం చేసి అప్పుడు వనవాసానికి బయలుదేరుతున్నారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అనుద్యూత పర్వణి శతతమో అధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. 15,460 శ్లోకాలైనవి. తర్వాత రాబోయే అధ్యాయం ఇంకో 3 అధ్యాయాలతో సభాపర్వం ముగించుకుంటారు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి